చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో జంట అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఏపీకి మరో 48 గంటల పాటు భారీ వర్షాలు. తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర తీరంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించబోతున్నాయి. మంగళవారం వరకు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా మత్స్యకారులకి సూచనలు జారీ చేశారు అధికారులు. ఈ నెలంతా వానలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆయా జిల్లాల్లో అలజడిని కూడా సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక రానున్న 48 గంటలు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దానికి తోడు మరో అల్పపీడనం కూడా రాబోతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ జంట అల్పపీడనాల వల్ల ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ రోజు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణకు రానున్న 7 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది. ముఖ్యంగా ఆగస్టు 18, 19వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ 5 రోజుల పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఉత్తరాంధ్రపై ఈ అల్పపీడన ప్రభావం బాగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. విశాఖ పరిసరాల్లో వర్షాలు బాగా పడే ఛాన్స్ ఉంది. ప్రజలందరూ ఈ 2 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మేఘాలు సౌత్ ఇండియా అంతటా కూడా ఉన్నాయి. అంటార్కిటికా నుంచి వస్తున్న కొత్త మేఘాలు కూడా త్వరలో ఇండియాను టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ నెలంతా వానలు కురుస్తాయని కూడా చెప్తున్నారు అధికారులు. ఇప్పుడున్న అల్పపీడనానికి తోడు మరొకటి జత కానుంది. సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం తనకు ఆనుకున్న పశ్చిమ మధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావం ఏపీ, ఒడిశాపై అధికంగా ఉంటుందని కూడా అంటున్నారు అధికారులు. దీని ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్తున్నారు. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్తున్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని కూడా అంటున్నారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అలాగే వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో కూడా వర్షాలు
బాగా కురుస్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటుంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా అయితే కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు.